ఇలాగే చేసి ఎందుకు పనికిరాడని చెప్పి ఏదో ఒక రోజు పావని భాస్కర్లను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించేస్తుంది. ఉద్యోగంలోంచి తీయించింది, ఇంట్లో నుంచి పంపించలేదా? బావగారు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారట, మావయ్య గారి తర్వాత బావగారి ఇంటి యజమాని అని. కేవలం భయం వల్ల ముందుకు రాలేకపోతున్నారు. ఆ భయం వల్లే తప్పులు చేస్తున్నారు. అది బావగారికి అర్థమయ్యేలా చేసి బావగారు సమర్థులని ఆయనకి తెలియజేయబోతున్నాను అత్తయ్య. భాస్కరు పావని వెళ్ళిపోయిన తర్వాత అఖిల్ హారికలను పంపించేస్తుంది. తర్వాత వంతు నీది అన్నయ్యది, మీతో పాటు నేను. ఇలా అందర్నీ పంపించేసి ఇంట్లో తను మాత్రమే ఉండాలనుకుంటోంది వదినా. ఈ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటోంది. ఎప్పటికీ ఇంటి గుమ్మం ఒక్కటిగా ఉండాలన్నదే నా కోరిక అత్తయ్య. ఎవ్వరూ తక్కువ కాదని, అందరూ సమానమే అని అనుకునేలా చేయటమే నా లక్ష్యం. ఈ విషయం మీతోనే స్ట్రైట్గా చెప్పొచ్చు, కానీ చెబితే మీరు వేరేలా అపార్థం చేసుకుంటారని నా మనసుకి నేనే చెప్పుకుంటున్నాను. ఏదేవైనా ఆ వసుతో చాలా జాగ్రత్తగా ఉండాలదనా. దాన్ని వెంటనే కంట్రోల్లో పెట్టలేదంటే ఈ రోజు భాస్కరు పావనిలకు జరిగిన అవమానమే రేపు మీకు అన్నయ్యకు జరగచ్చు. ఏంటండి, నాతో ఏమైనా చెప్పాలా? అది అంటే చెప్పండి. అంటే చెప్పచ్చో లేదో అని. తప్పకుండా చెప్పాల్సిన విషయం అయితే చెప్పండి, అవసరం లేదు అంటే చెప్పకండి. మీరు ఇంతలా థింక్ చేస్తున్నారంటే అది కంపల్సరీ డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ అయి ఉంటుంది. మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమి ఉండకూడదు. విషయం ఏమైనా ఉంటే స్ట్రైట్గా చెప్పండి. వసు గారు రండి, కూర్చోండి. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. చెప్పండి. అది మీరు బావగారితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తప్పుగా ఏం మాట్లాడాను? అంటే బావగారు తప్పు చేశారు అని అందరి ముందు అన్నారు కదా. అది దాచిపెట్టాల్సిన విషయం కాదు కదా. అలా అని కాదు, మీరు పర్సనల్గా బావగారితోనే చెప్పుంటే బాగుండేది అని. పర్సనల్గా చెప్పడానికి సంస్కృతి ఈవెంట్స్ నా పర్సనల్ కాదండి.
అది ఈ కుటుంబ సంస్థ. అందులో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. అంటే బావగారు మీకంటే పెద్దవారు కదా. మీరలా హార్ష్గా మాట్లాడితే బాధపడతారు కదా. చెయ్యని తప్పుకు నిందిస్తే అన్నయ్య బాధపడాలి కానీ చేసిన తప్పు గురించి చెప్తే బాధపడాల్సిన అవసరం ఏముందండి? అందరి ముందు మాట అనిపించుకోవడం బాధే కదండి. అందరూ అంటే పరాయి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అందరం ఫ్యామిలీ మెంబర్సే కదా. అయినా కూడా ఒక పెద్దరికం, ఆత్మాభిమానం, పరువు, గౌరవం ఉంటాయి కదండి. అన్నయ్య వేరు, ఈ ఫ్యామిలీ వేరు కాదండి. అదే ఎవరైనా ఈ ఫ్యామిలీలో ఎవరైనా ఒక మంచి పని చేస్తే అది ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. ఒకరు తప్పు చేస్తే అది కూడా ఈ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. అన్నయ్య చేసిన తప్పు వల్ల కంపెనీ రిప్యుటేషన్ పోయింది. ఈవెంట్లో కట్ చేసిన మనీ అంతా మనమే భరించాల్సి వస్తుంది. ఇదంతా ఫ్యామిలీకి నష్టమే కదా. ఆ నష్టాన్ని అందరూ భరించాల్సిందే కదా. నిజమేనండి, కానీ తప్పులు జరగకుండా ఉండవు కదా. అందరూ తప్పులు చేస్తారు. కరెక్టేనండి. మనం ఏం తప్పు చేసామో తెలుసుకోవాలి. మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. కానీ మీరు బావగారికి అవకాశం ఇవ్వలేదు కదా. ఈవెంట్ పని చేయొద్దని తెగేసి చెప్పేశారు. అన్నయ్య హ్యాండిల్ చేయలేడండి. అది అర్థమయ్యేలా మాట్లాడాను. మీరు అలా అంటే బావగారు హర్ట్ అవుతారు కదా. ఇంకొక అవకాశం ఇచ్చి చూడాల్సింది. తన వల్ల నష్టం అవుతుందని తెలిసినప్పుడు అన్నయ్య ఏం బాధపడ్డా. తనకొచ్చిన పని మాత్రమే చేస్తాడు. మీరిలా అనుకుంటున్నారు, కానీ పరిస్థితి వేరేలా ఉంటే? వేరేగా అంటే? బావగారు పావని అక్క హర్ట్ అయ్యి మిమ్మల్ని అపార్థం చేసుకుంటే? అన్నయ్యకి నా గురించి బాగా తెలుసు. వదినికి అన్నయ్య కంటే ఎక్కువ తెలుసు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారే తప్ప అపార్థం చేసుకోరు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాదు కూడా. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదండి. రోజులు మారచ్చు అండి, కానీ మనుషులు మాత్రం మారండి. అన్నయ్య వదిల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అత్తయ్య మామయ్య కూడా ఫీల్ అయి ఉంటారు కదా. నా దగ్గర నాన్నకి అమ్మకి మొహమాటం ఏం లేదు. నేను చేసిన తప్పు అనిపించుంటే అప్పుడే చెప్పుండేవాళ్ళు. మీరు చెప్పాక మౌనంగా ఉండిపోయారేమో. వాళ్ళకి నా దగ్గర మొహమాటం లేదని ఇప్పుడే చెప్పాను కదండి. అది కాదండి. చూడండి, మీ భయం నాకు అర్థమైంది. ఈ విషయంలో మీరేమీ వరి అవ్వకండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, ఓకేనా? ఇంకో చిన్న విషయం. బావగారి పని నేను చేస్తానంటే వెంటనే ఒప్పుకున్నారు. ఎందుకని? మీరు చేయగలరు అనే నమ్మకం నాకుంది కాబట్టి. ఒకవేళ బావగారితోనే ఆ పని చేయిస్తే? వద్దండి, అన్నయ్య భయపడుతున్నాడు. భయంతో ఏ పని చేయకూడదు. ఏం చేసినా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. బావగారి భయాన్ని పోగొడితే? అది అన్నయ్య ట్రై చేయాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి దగ్గర ధైర్యాన్ని అప్పుగా తెచ్చుకోకూడదు. మార్నింగ్ ఎండలో నిలబడి మన బాడీలో డి వైటమిన్ ఎలా అయితే పెంచుకుంటామో, డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ మనలో ధైర్యాన్ని పెంచుకోవాలి. బావగారికి ఇప్పుడు కావాల్సింది ధైర్యం అన్నమాట. అయితే బావగారిని బ్రేవ్ చేయాలి. వసు గారు, అవును
ఎర్లీగా ఇంటికి రమ్మని కాల్ చేశారు, ఎందుకని? ఆ, ఆ, అది ఆ, ఓ, అది ఊరికే చేశానండి. ఏ కారణం లేకుండా మీరు ఊరికే చేశారా? ఈ పరిస్థితుల్లో ఆ కారణం ఎలా చెప్పగలను? చెప్పండి. అది కూడా డిస్కస్ చేయాల్సిన మ్యాటరేనా? ఆహా, ఆ, లేదండి. ఇప్పుడు ఆ డిస్కషన్ అస్సలు అవసరం లేదు. ఓకే. అన్నయ్య మన రిప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేశాడు నాన్న. అసలు ఈ ఈవెంట్ చేసింది సంస్కృతి ఈవెంట్స్ వాళ్ళేనా లేదంటే వేరే వాళ్ళని ముఖం మీద అడుగుతున్నారు? అన్నయ్యకి సొంతంగా ఈవెంట్ చేయడం రాదు అని అర్థమైపోయింది. అన్నయ్య ప్లేస్లో బయట వాళ్ళని ఎవరినైనా అపాయింట్ చేస్తాను. అయితే నేను చూసుకుంటాను. ఏడవడం తప్ప నీకే పని చేత కదని అందరి ముందు నీ తమ్ముడు అనేశాడు కదా. వీడు కొత్త అభి, మారిపోయిన అభి, వసు మాయలో పడిపోయిన అభి. నీ స్థానంలోకి వసుని తీసుకురావడం కోసం ఇంత నాటకం ఆడాడు. ఎలాగైనా నిన్ను ఈవెంట్స్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలోకి వసుని రప్పించాలని అభి వసు కలిసి ఆడిన నాటకం. గుడ్ మార్నింగ్ అక్క. నాకన్నా ముందే లేచావే. ఏంటో ఈ చలికి పొద్దున్నే లేవబుద్ధి కావడం లేదు, బద్ధకంగా ఉంటుంది. ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు వసు. ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? కోపం వచ్చిందా అక్క? వచ్చినా ఏం ఉపయోగం? ఏమీ చేయలేని వాళ్ళు కోపం తెచ్చుకోవడం కన్నా మౌనంగా ఉండటం మంచిది. ఈ విషయం నిన్ననే ఆయనకి నాకు అర్థమైంది. మీరు హర్ట్ అయినట్టున్నారు. సారీ అక్క. మేం హర్ట్ అయితే ఎవరికి బాధ? ఎవరి బాధ వాళ్ళకే. ఏంటక్క అలా వేరు చేసి మాట్లాడుతున్నావు? తేడా ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. అయితే తేడా వచ్చిందన్నమాట. వసుతో పావని వేరు పడుతోందన్నమాట. నా పాచిక భలే పారిందే. ఇప్పుడేం తేడా వచ్చింది? ఏమైంది? అంతా తెలిసి అడగటం వెటకారమవుతుంది. అక్క, ఏమీ తెలియని వాళ్ళు ఏం చెప్పినా మూర్ఖత్వమే అవుతుంది. నాకు ఆ ఉద్దేశం లేదక్క. నా గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇద్దరి మధ్యన నిప్పు రాసుకుంటోంది. ఇప్పుడు తెలియడం ఏంటక్క? ఈ ఇంట్లో అందరికంటే నువ్వే నన్ను ఎక్కువగా అర్థం చేసుకున్నావు. లేదు, అర్థం చేసుకున్నాను అనుకున్నాను. అంటే అంటే ఏంటక్క? కొన్ని అర్థాలకు అర్థాలు వేరు అని. ఏం మాట్లాడుతున్నావు అక్క? నేనేం మాట్లాడతాను? నా భర్త ఒక అమాయకుడు, ఏ పని చెయ్యడం చేతకానివాడు, ఎందుకు పనికిరానివాడు. అలా అని నేను అన్నానా అక్క? అభి చేత అనిపించావు కదా.
నిజాన్ని ఒప్పుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ఓ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అక్క. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. అక్క, ఒకసారి నేను చెప్పేది విను. అందరి ముందు చెప్పేశావు కదా, ఇంకా ఏం వినాలి నేను? నేను అలా ఎందుకు చెప్పానంటే బావ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పాలనుకుంటే వినకుండా అక్క వెళ్ళిపోయిందేంటి? ఎప్పుడు నన్ను అర్థం చేసుకునే అక్క ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే పాపం తనెంత బాధపడి ఉంటుందో. ఈ అపార్థాన్ని ఎలా పరిష్కరించాలి? అయ్యో, ఇది కదా నాకు కావాలి. ఇప్పటికి నా కల నెరవేరుతోంది. పావని వసూల మధ్య దూరం మొదలైంది. ఈ సంతోషాన్ని వెంటనే హారికతో పంచుకోవాలి. ఏయ్, ఏంటే ఇక నువ్వు గేమ్ ఆడుతూ కూర్చున్నావు? కిచెన్లోకి వెళ్ళి వదిలినకి హెల్ప్ చేయొచ్చు కదా. నీకు నాకు ఈ ఇంట్లో పని చేసే ఛాన్స్ ఎవరిస్తున్నారు అఖిల్? బిజినెస్ పనులు మీ అభి అన్నే చూసుకుంటున్నారు, ఇంటి పనులు మీ వసు వదిన చూసుకుంటుంది. ఇక మనకు పనేముంది, గుర్తింపేముంది? పొద్దున్నే స్టార్ట్ చేసావా? నువ్వు ఇంకా మూడ్లోంచి బయటికి రాలేదా? ఇది మూడు కాదు అఖిల్, మన ఐడెంటిటీ. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఇంట్లో ఫర్నిచర్ కి మనకి పెద్ద తేడా ఏముండదు. మార్నింగ్ నీతో గొడవ పడే మూడ్ నాకు లేదు. కుదిరితే ఓ కాఫీ తెచ్చివు, హెడేక్గా ఉంది. అవును, నేను మాట్లాడుతుంటే మీకు తలనొప్పి వస్తుంది. ఆ తలలో ఉన్న బ్రెయిన్ మాత్రం యూజ్ చేయవు. ప్లీజ్ హారిక, ఆర్గ్యుమెంట్ ఆపు. నీ వల్ల కాదంటే చెప్పు, నేనే వెళ్ళి కాఫీ తెచ్చుకుంటాను. వెళ్ళు, నాకు కూడా ఒక కాఫీ తీసుకురా. హారికా, హారికా! ఏంటే పొద్దున్నే ఇంత ఆనందంగా ఉన్నావు? ఎవరి కొంపకు నిప్పెట్టొచ్చావు? పోరా చిన్నోడా, నీకెప్పుడు నేనంటే వేళకోళమే. నేను హారిక కోసం వచ్చాను. అర్థమైంది. ఇద్దరూ కలిసి ఏం గూడు పుటాని చేయబోతున్నారో? అదేం లేదురా. పొద్దున్న లేవగానే హారిక మొహం చూస్తే నాకదో తృప్తి. ఎంతైనా తను నా కూతురు కదా. ఏంటి, నీ కూతురా? మరి నువ్వు నా మేనల్లుడవైతే హారిక నాకు కూతురే కదరా. నిజమే, దీనికన్నీ నీ లక్షణాలే వచ్చాయి. అఖిల్, ఏంటి నీ ఉద్దేశం? అఖిల్, ఎక్కడికో వెళుతున్నట్టున్నా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తానే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? హ్యాపీగా మీ కుట్రలు కుతంత్రాలు చేసుకోండి. మొత్తం వరల్డ్ని సర్వనాశనం చేసి తగలబెట్టేయండి. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఈ మధ్య అఖిల్ గాడికి సెటర్లు ఎక్కువ అయ్యాయి. నువ్వేం ఫీల్ అవ్వకు హారిక. నీకోసం ఒక గుడ్ న్యూస్ మోసుకొచ్చాను. ఏంటా గుడ్ న్యూస్? జీవితంలో ఏది చూడాలని ఆశపడ్డామో, ఏది వినాలని కోరుకున్నామో, ఆ ఆశ కోరిక రెండూ నెరవేరాయి. కొంపదీసి మీకు పెళ్లి సంబంధం చూసారా ఏంటి? నాకు పెళ్ళి అంటే అదే కదా మీ జీవిత ఆశయము. నీకు కూడా సెటర్లు ఎక్కువయ్యాయి. ఆ, మరి మీకు అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది? చెబితే ఎగిరి గంతేస్తావు. ఎగిరి గంతేసే ఓపిక అయితే లేదు కానీ ఏంటో చెప్పండి. ఇందాక కిచెన్లో రియల్లీ? పావని అక్క వసు అక్కతో అలా మాట్లాడిందా? అవునే, అసలు వసుతో మాట్లాడటం పావనికి అస్సలు ఇష్టం లేదు. ఆ 4 మాటలు కూడా చాలా నిష్ఠూరంగా మాట్లాడింది. అయితే ఇద్దరి మధ్యన డిస్టెన్స్ స్టార్ట్ అయిందనమాట. సిమెంటు ఇసుక కలిసిపోయి కాంక్రీట్ అయిన వాళ్ళు కాస్త విరిగిపోయిన పాలల్లా విడిపోయారే.
ఇక ఉప్పు నిప్పులా తయారవుతారు. ఆ నిజంగానే గుడ్ న్యూస్ ఆంటీ. రాత్రంతా నిద్రపట్టలేదు, పొద్దున్న హ్యాపీ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా చాలు చాలు, కూర్చో కూర్చో. ఇదిగో నేను చేయాల్సిందంతా చేసేశాను, ఇక నువ్వు కూడా చెయ్యాలే. ఆ వసు పావనిల మధ్య మరింత దూరాన్ని పెంచి నువ్వు పావనికి దగ్గరవ్వాలి. వసు అంటే అసహ్యం పుట్టేలా చెయ్యాలి.